గాంధీ భవన్‌లో ఏ నేతని అడిగినా గాని జీవన్ రెడ్డి అంశమే మాట్లాడుతా ఉన్నారు. ఏ నేత గాంధీ భవన్‌కొచ్చినా గాని ఏం చేస్తా ఉంది జీవన్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది? అసలు కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి ఉంటాడా? లేకుంటే వేరే పార్టీలోకెళ్తారా? అనే ఈ అంశం గత 4 రోజుల నుండి ఒక తుఫాను లెక్క తిరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. జీవన్ రెడ్డి ఇంటికైతే సీనియర్ నేతలు గూడా క్యూ కడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక మంది గూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇటు సీనియర్ నేతల కాంచెలి, ఏఐసీసీ పెద్దల కాంచెలి, ఇటు ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ కాంచెలి, ఇటు అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కాంచెలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక విధంగా జీవన్ రెడ్డి టచ్‌లోకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్‌లో కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ ఇంటికెళ్ళడం కావచ్చు, అటు మంత్రి శ్రీధర్ బాబు ఇంటికెళ్ళడం కావచ్చు, ప్రతి ఒక్క ప్రయత్నం ఇటు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీ నుండి వీడకూడదు అనే ప్రయత్నాలైతే ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రసక్తి లేదు. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రం నేను ఈ పార్టీలో ఉండను. నా దారి వేరే చూసుకుంటా. కనీసం ఆయన కండువ కప్పుకోవడానికి అంటే కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోవడానికి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తన ఇంటి పైన ఉన్న ఇందిరమ్మ భవన్ అనే సంబంధించిన ఏదైతే బ్యానర్ ఉంటుందో ఆ బ్యానర్ కూడా తొలగించడం అయితే జరిగింది. అంటే క్లియర్ కట్‌గా తను పార్టీ మారబోతా ఉన్నాడు అన్నట్టుగానే మనకైతే సిగ్నల్ అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఏఐసీసీ పెద్దల కాంచెలి, ఇటు అధ్యక్షుల కాంచెలి చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని విఫలమయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింపుగా అనేక కార్యాచరణలు చేసేటప్పటికి కూడా జీవన్ రెడ్డి అసంతృప్తి అనేది తారాస్థాయికి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. తన పార్టీ వీడి ఏ పార్టీలోకి వెళ్తాడన్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఎందుకంటే జీవన్ రెడ్డి తన యొక్క రాజకీయ జీవితం మనం చూసినట్లయితే తనకి ఎక్కడ కూడా కరప్షన్ లేని లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా తనకి మచ్చ రాలేదు. కొద్ది రోజుల నుండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ తనకి పదవి ఇవ్వట్లేదో, ఏదైతే అసంతృప్తి ఉందో అప్పటి నుండే తన పేరు బయటికి వచ్చింది. అంతకుముందు తను ప్రజాసేవలో తన పని తాను చేసుకుంటూ వెళ్ళే ఒక సీనియర్ నేత అని కూడా చెప్పుకోవచ్చు. తను మంత్రిగా ఉన్నా, తను ఒక ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యే ఉన్నా కానీ తన పని తను చేసుకుంటా వెళ్ళిపోయే ఒక హానెస్ట్ కాంగ్రెస్ లీడర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాంటి నేతకి అన్యాయం జరుగుతూ ఉంది అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు కూడా సీనియర్ నేతలు కూడా వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇలాంటి సమయంలో ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా కీలకంగా జీవన్ రెడ్డికి పదవి ఇస్తామని ఆఫర్లు ఇచ్చినప్పటికి కూడా ఇక మీ కాంగ్రెస్ పార్టీకి దండం అనే విధంగా ఇటు జీవన్ రెడ్డి అసంతృప్తితో తారస్థాయిలో ఉన్నాడన్నట్టు కూడా కనబడతా ఉంది. మరి ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని తను 25వ తారీఖు మరి తను పార్టీలో ఉంటాడా వీడనున్నాడా అనే అంశాన్ని చెప్తాను అన్నట్టుగా ఇటు జీవన్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ తన యొక్క కార్యకర్తలు కావచ్చు, అక్కడున్న పరిస్థితులను కానీ మనం ఒకసారి గమనించినట్లయితే జీవన్ రెడ్డి పార్టీ మారే విధంగానే కనబడతా ఉంది. జీవన్ రెడ్డి మాత్రం పార్టీలో కొనసాగే తీరైతే కనబడట్లేదు. ఎందుకంటే అటు సంజయ్ కుమార్ అక్కడ ఉన్నన్ని రోజులు ఎందుకంటే తనపైనే ఈయన పోరాటం చేసిండు చాలా రోజుల నుండి. అక్కడ ఎమ్మెల్యేగా ఓటమి చెందడానికి సంజయ్ కుమార్ ఒక కారణం. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తన శత్రువుని తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెడతాను అని అంటే ఎలా ఒప్పుకుంటాడు అనే విధంగా ఇటు సీనియర్ నేతలు కూడా కొంత చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అన్నిటికి కారణం కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే కారణం అన్నట్టు కూడా ఇప్పుడు గాంధీ భవన్లో చర్చలు జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే అనేక విధాలుగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇటు సీనియర్ నేతల కావచ్చు, లేకుంటే ఉన్న అంతర్గత విభేదాలు కావచ్చు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు పార్టీ ఫిరాయింపు వాటిని ప్రోత్సహించి మిగతా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అనేది ఇంకా సీనియర్ నేతలు మండిపడతా ఉన్నారని కూడా చెప్పొచ్చు. సీనియర్ నేతలు కూడా అదే కోపంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరికొంతమంది కూడా పార్టీ మారే ఆలోచనలో ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కానీ జీవన్ రెడ్డి ఒకవైపు బీజేపీలోకి వెళ్తారనే వాదనలు వినబడతా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనే వాదనలు అయితే వినబడతా ఉన్నాయి. అటు ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో ఇటు బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు కేటీఆర్తోని టచ్లో ఉన్నారన్నట్టుగా మరికొన్ని కథనాలు అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ తను పార్టీ మారే విధంగానే ఉన్నాడు కూడా కనబడతా ఉంది. మరి రేపు ఏం తేల్చనున్నాడు? రేపు నిజంగానే కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగింపుగా వెళ్తాడా, లేకుంటే కాంగ్రెస్ పార్టీని వీడి ఏ పార్టీ ఏ కండువ కప్పుకుంటారా అనేది కూడా యావత్ తెలంగాణ అటు జగిత్యాల ప్రజలు కాదు యావత్ తెలంగాణ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి జీవన్ రెడ్డి జర్నీ అనేది మళ్ళీ ఏ పార్టీలో వెళ్ళబోతుంది, కారులో వెళ్ళబోతుందా, గులాబీ భవన్కి వెళ్ళబోతా ఉందా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుతోనే తన ప్రయాణం కొనసాగుతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది.